ఛార్జీలు అదే బ్రోకర్ కాదా ఒక మేస్త్రి సెంట్రింగ్ ఆయనను ఇంటి అనేది తెలవకపోతే సెంట్రింగ్ ఆయన అప్పచెప్తాడు ఆ బ్రోకరా. తర్వాత ఒక ఎలక్ట్రీషియన్ అప్పచెప్తాడు బ్రోకరా. ఒక కార్పెంటర్ అప్పచెప్తాడు బ్రోకరా. మరి ఆ బ్రోకర్ పనులు అనేది మాకు తెలియదు, కానీ మీకు బాగా తెలిసినట్టున్నాయా సెంట్రింగ్ నాయకులు, మీకు తెలిసినట్టున్నాయి బాగా, మాకు తెలియదు. మీకు తెలిసిన బ్రోకరిజం మాకు రాదు, మీరు తెలిసిన బ్రోకరిజం మాకు రాదు. బ్రోకర్ కావాలంటే మీ తర్వాతనే ఎవరైనా సరే. మా దగ్గర ఈరోజు వేలాది లక్షలాది మంది మా దగ్గర పల్లి బఠాలను అమ్ముకున్నంత మంది మీ దగ్గర లేరు. ఈ రోజు చూడ మా దగ్గరకు వచ్చి చూడండి ఒకసారి కనిపిస్తుంది వాళ్ళ దగ్గర. ఐలన్నా ఒక పిలిపిస్తే ఈ రోజు ఇందిరా పార్క్ నిండిపోయింది. గుర్తు పెట్టుకోవాలి. ఖబర్దార్ చెప్తున్నా సెంట్రింగ్ నాయకులారా, సెంట్రింగ్ నాయకులు చెప్తున్నా ఖబర్దార్ మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరైనా సరే ఆచి చూసి మాట్లాడాలి. మా కష్టం మేస్త్రి అనే వ్యక్తి పుట్టిన నుంచి సులువు చేస్తే ప్లాస్టిక్ అయ్యే వరకు ఆ ఇంటి ఓనర్ పోయి ఇంట్లో సంసారం చేస్తుంటే కూడా ఏదైనా పొక్క బొర్రె ఉంటే అక్కడ మేస్త్రి అవసరమా? మరి మేస్త్రిని అడుగుతారా, సెంట్రింగ్ ఆయన అడుగుతారా? ఇది ఎక్కడ అంటున్నా? మీరు మధ్యన చెరబడాలని నడుగా చేయి దులుకొని పోతారు. మన సులువు నుంచి చివరి దాకా ఉండదు మేస్త్రి కాదా? మన సిగ్గులేని వాళ్ళు మీరు ఎట్లా మాట్లాడతారా? మీరు ఎట్లా మాట్లాడతారా? జాగ్రత్త ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. మేము అన్నలాగా ఒక్క నిమిషం ఆగాలి. మేము చిన్నారావు గారు మా రాష్ట్ర అధ్యక్షుడు అన్న ఒక్క నిమిషం 44 రకాలలోకి ఈ సంఘం నడుస్తుంది. అన్న 44 వినండి 44 రకాలకు సంఘం. మన సంఘంలో మీరు ఒక భాగమే కదా, మిమ్మల్ని దూరం చేయలేదు కదా, అన్నదమ్ములు కలిసి పనిచేస్తున్నాం కదా. మరి ఎందుకు మీరు దుష్కరంగా మాట్లాడతారు? మీరు ఎందుకు అట్లా మరి ఇన్సల్ట్ చేస్తారా? మీరు ఇన్సల్ట్ చేయదు కదా. మరి మనందరం కలిసి పనిచున్నాం కదా అన్నదమ్ములాగా. అవే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? అందుకే మనందరం కూడా అన్నదమ్ముల్లాగా ఒక తల్లి పిల్లలాగా మనం పనిచేసేది. మనందరం కలిసి ఉందాం, కలిసి బతుకుదాం. కానీ ఒకరిని కించమర్చి ఒకరిని హైలైట్ కావాలని మాట్లాడకండి దయచేసి. ఏమైనా తప్పులుంటే అనిల్ గారు రాష్ట్ర అధ్యక్షులు గారు క్షమిస్తారని చెప్తే